సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ను వీక్షిస్తున్న అశేష తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు కంబం సిద్ధారెడ్డి. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను వెన్నెలకంటి జన్నయ్యచే రచించబడిన దేవకీనందన శతకములోని 11 నుండి 20 పద్యాలను మీకు వివరించబోతున్నాను. చన్నే నిన్నును బాలుంగా తలంచి ఇచ్చంబూత నా కాంతదాం చన్నుల్ నిండగా చేదున్ పూసికొని ఆ చన్బాలు నీకిచ్చినం చన్నుం పాలకు లోనుగాక అసురన్ సాధించి యాయింటికి సన్నన్ భుక్తి యొసంగితీవు బలికృష్ణ దేవకీ నందన దేవకీ కుమారుడా, ఓ శ్రీకృష్ణ, పూతన అనే రాక్షస స్త్రీ నిన్ను నిజముగా పసిపిల్లవాడిగా భావించి తన వక్షోజాలకు విషాన్ని పూసుకొని నిన్ను సంహరించడానికి పథకంను వేసి ఆ చనుపాలను నీకివ్వడానికి ప్రయత్నించినది. నీవు ఏ మాత్రముయును మోసపోక ఏ మాయలకు లోనుగాకుండా తుదకు ఆ రాక్షసిని సంహరించి శాశ్వతముగా ఆమెకు ముక్తిని ప్రసాదించావు. నీవు ఎంత గొప్పవాడివి స్వామి అని భావము. విలసిల్లన్ 16,000 సతులన్ వీక్షించి వారిండ్ల లోపల వర్తించుచునుండి వీటంకల గోప స్త్రీల నెల్ల కడుంబలిమిన్ పట్టి రమించినాడవు బలి ప్రాజ్ఞుండవీవౌదు భూస్థలి నీవే కదా కొంటె దేవరవు కృష్ణ దేవకీ నందన. దేవకీ కుమారుడా, ఓ శ్రీకృష్ణ, నీవు 16,000 మంది స్త్రీలను చూసి వారి ఇళ్లలో అనేక విధములుగా సంచరిస్తూ గోపికలతో ఎంతో అందంగా చిలిపిగా క్రీడించావు. అబ్బా, నీవు ఎంతటి మహనీయుడవు స్వామి! అసలైన జ్ఞానవంతుడివి నీవే కదా స్వామి! ఈ భూలోకంలో నీవే చిలిపి దేవుడవు కదా తండ్రి అని భావము. పొల్లు పొందన్నడిరేయి కుకుటరవంబుల్ చూపి గోపాల కావలి విభ్రాంతులం చేసి మందలకు నైవారేగా తత్కామిని కలనాయత్నము తామ్ర చూడగతులం కావించి నీ కీర్తి రచలకెక్కం కడుకొయ్య దేవరవు కృష్ణ దేవకీ నందన. దేవకీ కుమారుడా, ఓ శ్రీకృష్ణ, ప్రకాశంగా మెరిసే అర్ధరాత్రి సమయంలో కోడి కూయునట్లుగా శబ్దాలు వినిపించేలా చేసి గోపాలకుల గుంపును గందరగోళానికి గురిచేసి వారు నిద్రలేచి తమ మందల దగ్గరకు వెళ్ళేలా చేశావు. అలా వారు వెళ్ళిపోయిన తరువాత
వారి గోపికా ప్రేయసులతో కలుసుకోవడానికి ప్రయత్నించావు. అందుకోసం కోడి కూయడం వంటి యుక్తులను ఏర్పరచినట్టి నీ చాతుర్యం ఎంత మహనీయమైనదో కదా స్వామి అని భావము. అనిరుద్ధాచ్యుత ఈశ కేశవ ముకుంద దోక్ష జోపేంద్ర వామన దామోదరా చక్రపాణి హలి రామ శౌరి శార్గ్ని జనార్దన పీతాంబర భక్తవత్సల నమో దైత్యారి వైకుంఠవాస నృసింహాంబుజనాభా ప్రోవునను కృష్ణ దేవకీ నందన. దేవకీ కుమారుడా, ఓ శ్రీకృష్ణ, నీవు అపరాజితుడవు, నాశనం లేనివాడవు, సర్వలోకాలకు ప్రభువైన వాడవు, కేసి అనే రాక్షసుని సంహరించిన వాడవు, త్రిమూర్తులలో గొప్పవాడవు, మోక్షాన్ని ప్రసాదించేవాడవు, ఇంద్రియాలకు అందని పరమాత్మ స్వరూపుడవు, వామనావతారంలో రాజైన ఇంద్రుని సోదరుడవు, బలి చక్రవర్తిని పాతాళానికి అనగద్రొక్కిన వాడవు, నడుమునకు నీ తల్లి యశోద చేత తాడును కట్టివేయబడిన వాడవు, బలరాముడవు, శ్రీరామ సూరసేన వంశంలో జన్మించిన వాడవు, శార్గ్ణం అనే విల్లును ధరించిన వాడవు, జనులను రక్షించిన వాడవు, పసుపు రంగు వస్త్రాలను ధరించిన వాడవు, భక్తుల మీద అపారమైన ప్రేమానురాగాలు కలిగిన వాడవు, భక్తుల చేత నమస్కరించబడిన వాడవు, అసురులను సంహరించిన వాడవు, వైకుంఠంలో నివసించువాడవు, నరసింహ అవతారం దాల్చిన వాడవు, పద్మము నాభియందు కలిగిన వాడవు, నీవే నన్ను కాపాడవలెను స్వామి అని భావము. ఇలా గోవర్ధన మెత్తితి వనుచు బ్రహ్మేంద్రాదులెంతో నిను పలుమారు నుతులపన్ చేసెదరు పద్మాక్ష కుచాగ్రంబుణ జులకన్నెత్తిన రాధనెన్నరిదిగో సొంపొంద సత్కీర్తి నిచ్చల పుణ్యంబునంగాక చొప్పడునే కృష్ణ దేవకీ నందన. దేవకీ కుమారుడా, ఓ శ్రీకృష్ణ, ఈ భూలోకంలో నీవు గోవర్ధన పర్వతాన్ని నీ చిటికెన వ్రేలితో పైకి ఎత్తినావు. నీవు బ్రహ్మ ఇంద్రాది దేవతల చేత ప్రశంసించబడిన వాడవు. నీవు పద్మాల వంటి కన్నులు కలిగినట్టి వాడవు, రాధాదేవికి ప్రియమైన వాడవు, మంచి కీర్తిని కలిగినట్టి వాడవు. నిన్ను తలుచు వారికి పుణ్యము లభించును కదా స్వామి అని భావము. మౌలింపించపు దండ ఎప్పుగ నటింపంగౌను శృంగారపు శ్రీలంచంగను పిల్లన్ గ్రోవి రవము జేకోలముంచెక్కుచు కేలన్ మెచ్చొడరింపన్ గోపకులతోన్ క్రీడారస స్ఫూర్తి నీవాళం కాచు విదంబు నేంతలతో కృష్ణ దేవకీ నందన. దేవకీ
కుమారుడా, ఓ శ్రీకృష్ణ, నీవు నీ యొక్క శిరస్సుపై నెమలీకల కిరీటం ఎంతో ఒప్పారు విధంగా ధరించి శృంగారమనే కాంతితో నీ అందాన్ని మరింత మెరుగుపరుచుకుంటూ చిన్న వేణువు శబ్దాన్ని నీ హస్తమునందు పట్టుకొని చక్కగా అందరికీ వినిపిస్తూ సరదాగా సంతోషంగా గోపబాలులతో గోపికల సమూహంతో క్రీడించుచు వారందరినీ ప్రమాదాల బారి నుండి ఎలాగైతే రక్షించావో ఆ విధంగా నన్ను కూడా రక్షించుము స్వామి అని భావము. పెచ్చుల్ ప్రేలుచున్ పిల్లన్ గ్రోవిరవమున్ పెంపొందగాంచుకుచున్ నిచెల్ నిన్ను భజింప గోపగణమున్ నిత్యోత్సవ క్రీడమై నెచ్చల్ మచ్చిక ముచ్చటచ్చు పడంగా హెచ్చించి కీర్తించి నీ సచ్చారిత్రము విన్నన్ పుణ్యమగు కృష్ణ దేవకీ నందన. దేవకీ కుమారుడా, ఓ శ్రీకృష్ణ, ఎక్కువగా బలంగా చేతిలో ఉన్న వేణువు శబ్దాన్ని వినిపిస్తూ మధుర గానంతో అందరినీ మురిపిస్తూ నిన్ను ఎల్లప్పుడూ భజించే గోపకుమారులతో నిత్యము సంతోషంగా గడుపుతూ ప్రేమానురాగాలతో మాట్లాడుతూ వారిని కీర్తిస్తూ ఆనందంగా గడిపిన నీ సత్యమైన చరిత్ర, నీ యొక్క లీలలు వింటే పుణ్యము లభిస్తుంది కదా స్వామి అని భావము. లలనా కుంచిత వేణియుం తడవ ముల్లల్ జార కస్తూరికా తిలకంబుం కరగంగా లేత నగవున్ దీపింప నిమోమున తలుకుల్ చూపెటి చూపులులసిల నానా రీతుల వేణు పుష్కల నాదంబుల పెంపుల్ చూపుదువు కృష్ణ దేవకీ నందన. దేవకీ కుమారుడా, ఓ శ్రీకృష్ణ, గోపికల జడలు వంకరగా ఉంటే నీవు వాటిని తాకుతూ వారి జడలలోని మల్లెలు జారి పడిపోగా నుదిటిపై కస్తూరి బొట్టు చెదరిపోగా నీవు నీ ముఖమును లేతనైన చిరునవ్వుతో ప్రకాశింపజేస్తూ కాంతులతో నిండిన చూపులతో ఉల్లాసంగా అనేక విధములుగా వేణువుతోటి శబ్దాన్ని వాయిస్తూ ఘనమైన సంగీత ధ్వనులతో నీ యొక్క గొప్పవైన లీలలను చూపించావు కదా స్వామి అని భావము. కలకాంచి మణికింకిని మధుర నిక్వానంబు మంజీర మంజుల రావంబును కొంత కొంత వినవచ్చ పటలే నైతి నంగిలి నిద్రించుట మోసపుచ్చహిత వాగ్గేయుండు నేడంచు నిచలు మీ శౌర్యములెంచు గోపతీ కృష్ణ దేవకీ నందన. దేవకీ కుమారుడా, ఓ శ్రీకృష్ణ, నడుమున ధరించిన బంగారు కాంచీలోని మణులతో చేసిన కింకిణీల మధురమైన శబ్దం, పాదాలలోని మంజీరాల అందమైన నాదం కొద్ది కొద్దిగా వినిపించసాగింది. ఆ శబ్దాన్ని విని గోపాలకుల సమూహం
నువ్వు ఇంకా మేల్కొని ఉన్నావేమో అని భావించారు. కానీ కొద్దిసేపటికి ఆ శబ్దం వినిపించకపోవడంతో నీవు నిద్రపోయావని అనుకొని వారు మోసపోయారు. ఆ తరువాత నీ లీలలను వారు గ్రహించి నిన్ను ప్రశంసించితిరి కదా స్వామి అని భావము. కలనైన నగియైన కోపమెసంగంగానైనా మీ నామ నిర్మల వర్ణద్వయమెవరేం తలంచినం పాపౌగముల్వాయు నుజ్వల బాండ ప్రతిమాన చండ కిరణ వ్రాతాహతిం చీకటుల్ చలనం బంది తొలంగు చందమున కృష్ణ దేవకీ నందన దేవకీ కుమారుడా, ఓ శ్రీకృష్ణ, గోపాల, కలలో పలికిన, నవ్వుతూ పలికిన, సరదాగా పలికిన, ఎలా పలికినా నీ పేరులోని ఆ నిర్మలమైన రెండక్షరాలను ఎవరు తలచినా వారి పాపాల సమూహాలన్నీ నశించిపోతాయి. ప్రకాశవంతమైన సూర్యునితో తీవ్రమైన కిరణాల తాకిడితో చీకట్లు కదలి తొలగిపోయినట్లుగా అలాగే నీ నామాన్ని స్మరించే వారి పాపాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి కదా స్వామి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.